మీరు అటు ఇటు చూడండి. కష్టపడి పట్టుకొచ్చాను. ఈరోజు మీరే నాకు హెల్ప్ చేయాలి. ఎవరైనా వస్తారు, త్వరగా కానీ. త్వరగా కానీ. 1 2 3. నా ఎనిమి తినే ఫుడ్లోనే కలపాలి. రూమ్ నెంబర్ 6, దానికి ఆపోజిట్ రూమ్ నెంబర్ 9. త్వరగా వాటిని వేసే. రూమ్ నంబర్ 9 తీసుకున్నాక తినవే. నీకు స్పెషల్ బొద్దింకల బిర్యానీ. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒకటి మంగమ్మ అగౌరవ పాలవ్వడం, 2 నీ తిక్క కుదరడమే. హలో, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారా? అవునండి. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ కళింగ కోటలో కొత్త హోటల్ ఓపెన్ అయింది, తెలుసు కదా? అవునండి. ఆ హోటల్లో భోజనాలు అవి చాలా చెత్తగా, అపరిశుభ్రంగా, బొద్దింకల మయంగా ఉందండి. మీరు వెంటనే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అతిథుల ఆరోగ్యాలు కాపాడాలి. అలాగే. వెంటనే రావాలండి, ప్లీజ్. అలాగే. ఉంటాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేనేజ్మెంట్ వాళ్ళంతా ఒకసారి బయటికి రావాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.